నెల్లూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఉదయగిరి పల్లెల్లో నెల రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. ఉదయగిరి, బండగానిపల్లె ఘాట్ రోడ్, కోర్చుకొండ, దుర్గం, అన్నంపల్లి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. తాజాగా కన్మబావి వద్ద పెద్దపులి సేద తీరుతూ కనిపించింది. అటవీశాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలు సేకరించారు. బండగానిపల్లె, చెర్లోపల్లి, అలాగే చెర్లోపల్లి గ్రామాల్లో దండోరా వేయించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దని, పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఫారెస్ట్ వాడికైనా పడుతుంది మనుషులు ఫస్ట్. శ్రీశైలం నల్లమల అడవుల నుంచి వెలిగొండ అడవుల్లోకి వచ్చి పెద్దపులి తిరిగి వెళ్లలేక ఉండొచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. పెద్దపులి సంచారంతో ఉదయగిరి కొండ కింది పల్లెల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అటవీశాఖ అధికారులు పెద్దపులిని ట్రాప్ చేసి తరలించాలని కోరుతున్నారు. హైదరాబాద్ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారణ జరగడం ఆందోళన కలిగిస్తోంది. రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి జిల్లా దత్తాయిపల్లి అటవీ ప్రాంతంలో 2 రోజుల క్రితం పెద్దపులి అడుగుజాడలు కనిపించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఇంకా అక్కడే సంచరిస్తున్నట్లుగా కొత్తగా పాదముద్రలు కనుగొనడం ద్వారా నిర్ధారించారు. హైదరాబాద్ కు ఇంత సమీపంలో పెద్దపులి జాడలు కనిపించడం 50 ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు. పెద్దపులి అడుగు జాడలు గుర్తించిన ప్రాంతానికి యాదాద్రి క్షేత్రం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం గమనార్హం. కాగా ఈ పులి మహారాష్ట్ర తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి దారి తప్పి వచ్చి ఉండొచ్చని ఆస్ఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, నర్సాపూర్ మీదుగా యాదాద్రి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్నారు. దత్తాయిపల్లి సహా సమీపంలోని గ్రామాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.